జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. అల్లూరి జిల్లాలో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలం కేటాయింపుపై ప్రత్యేక జీవో ఇవ్వాలి. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ సభ్యులు రామచంద్రరావు ఏపీలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ సభ్యులు రావుల వలస రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరితగతిన అక్రిడేషన్ ప్రక్రియ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే గతంలో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ నెరవేర్చాలని కోరారు. అల్లూరి జిల్లాలో జర్నలిస్టులు ఇతర జిల్లాలతో పోల్చి భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వివరించారు. రంపచోడవరం ప్రాంతం జర్నలిస్టులు జిల్లా కేంద్రం పాడేరు రావాలంటే దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం రంపచోడవరం పరిధిలోని 11, పాడేరు కేంద్రంగా ఉన్న 11 మండలాలను 2 యూనిట్లుగా పరిగణించి జర్నలిస్టులకు మేలు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజనేతర జర్నలిస్టులకు మైదాన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వం జీవో తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, పూర్వ అధ్యక్షులు నల్లి ధర్మారావు, ఇండియన్ జర్నలిస్ట్ ప్రతినిధులు సోమసుందర్, అలపాటి సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి కొంత సమస్య ఉంది. నిజానికి అది కొత్త జిల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఉన్న లోపం వల్ల ఈ సమస్య వచ్చింది. రంపచోడవరంకి అల్లూరి సీతారామరాజు హెడ్ క్వార్టర్ పాడేరుకి రావాలంటే 200 కిలోమీటర్ల దూరం. అయితే ఆ గవర్నమెంట్ తర్వాత కొద్ది రోజులకి ఏంటంటే 2 జిల్లాలు చేద్దామని ప్రపోజల్ పెట్టారు. కానీ ఇందులో ఆ ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం వాటి గురించి చేయట్లేదు. ఇప్పటికీ మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో చాలా పటిష్టంగా మన ఇంటర్వ్యూ వర్కర్స్ ఉన్నారు. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. కానీ మనం చూస్తే దురదృష్టవశాత్తు వారి మెంబర్షిప్ లేదు. అట్లాగే వాళ్ళకి స్టేట్ కౌన్సిల్లో కూడా వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి. ఈ మీటింగ్ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ మెంబర్షిప్ చేయడానికి ఒక అడా కమిటీ వేయాలి. అడా కమిటీ వేయడం ద్వారా మెంబర్షిప్ చేసి వాళ్ళకి నేషనల్ కౌన్సిల్లో కావచ్చు, లేక నెక్స్ట్ ఎలక్షన్స్ సంబంధించి ఉంటే ప్రయారిటీస్ ఇవ్వచ్చు. అలాగే టెక్నికల్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే పాడేరు, అరకు, చింతపల్లి ఇవన్నీ కూడా 11 మండలాలు అవన్నీ కూడా ఒక యూనిట్గా పెట్టి రంపచోడవరం వేరే యూనిట్గా పెట్టినట్లయితే చాలా జిల్లాలు గతంలో చూసుకుంటే విశాఖపట్నం సిటీ ఒకటి, విశాఖపట్నం జిల్లా ఒకటి ఉంది. అట్లాగే విజయవాడ ఎలా ఉందో అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాని రెగ్యులే చేసినట్లయితే మంచిదని నా ఒపీనియన్. దీని మీద మన కార్యవర్గం అట్లాగే అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో మిగతా జర్నలిస్టులతో పోల్చుకుంటే ఆ జిల్లాలో చాలా సమస్యలు ఉంటాయి. ప్రజలు డోలీ మొత్తంలో ఇబ్బందులు ఉంటారు. అట్లాగే పనిచేసే జర్నలిస్టులు కూడా చాలా ఇబ్బంది ఉంది. అలాగే టెక్నికల్గా మన ధర్మారావు గారు చెప్పినట్టు వాళ్ళకి అవుట్ సైడ్స్ మనకి ఎక్కడో ఒక దగ్గర అఫీషియల్గా అనఫీషియల్గా జర్నలిస్టులకు ఎక్కడో ఒక దగ్గర స్థలాలు దొరుకుతున్నాయి. కానీ చాలా దాదాపు 30-40 ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ వాళ్ళు లోకల్ జర్నలిస్ట్ అంటే గిరిజనేతర జర్నలిస్టుల కారణంగా ఇళ్ల స్థలాలు కూడా దక్కట్లేదు. మనం గతంలో కూడా ఏపీడబ్ల్యూసీ తరఫున అక్కడ దగ్గర ఉన్న మైదాన ప్రాంతం వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పాం. అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కాగితం తీసుకున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆన్లైన్లో అప్లై చేశారు, కానీ ఇళ్ల స్థలాలు రాలేదు. ఈ 2 అంశాలు అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి మెంబర్షిప్ పూర్తి చేయడానికి అడా కమిటీ త్వరగా వేయాలి. అట్లాగే ఆ అడా కమిటీతో పాటు వారికి రంపచోడవరం అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పార్టీ గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు.